నేను అప్డేటెడ్ వర్షన్ రోబోట్ 2 అంతే తప్ప ఆ పాత చింతకాయ పచ్చడిలో నేను వెళ్ళను. అందరూ ఓటర్స్ ఎలా కనెక్ట్ అవుతారు, ఎలా కన్విన్స్ చేయగలుగుతారు? కన్విన్సా? అవును, అంతే కదా. నిజం చెప్తాను. అందరూ అట్రాక్ట్ చేసే అబద్ధాలు చెప్తారు, నేను నిజాలు చెప్తాను. నిజాలు కనెక్ట్ అవుతారు. అది ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది. ఖచ్చితంగా నిజాలు చెప్తాను, నిజాలే చెప్తాను, జరగబోయేది చెప్తాను, చేసే చూపిస్తాను. గెలిచినా గెలవకపోయినా నేను చెప్పినట్టు చేసేస్తాను. మేనిఫెస్టో ఉంటుంది సపరేట్గా. ఆ మేనిఫెస్టో నేను గెలిచినా గెలవకపోయినా అవి ఇంప్లిమెంట్ చేస్తాను, జనాల వరకు తీసుకెళ్తాను. మేనిఫెస్టో బాగుంటే ఆడే 50% అంతే సార్. అంతే. అది ఇంప్లిమెంటేషన్ అయితే 100% సక్సెస్ ఉంటుంది. మేబీ ఏంటంటే నాకు అంటే అబౌట్ మై నాలెడ్జ్ నేను చూస్తున్నా, గ్రౌండ్ వర్క్ చేస్తున్నా కదా. ఇండిపెండెంట్గా చేస్తే గెలవరు, ఖచ్చితంగా ఏదో పార్టీలోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ చేస్తేనే ఆ ఓటింగ్, పార్టీ ఓటింగ్ పడుతుంది, మన ఓటింగ్ పడుతుంది, స్పెషల్గా ఒక రికగ్నేషన్ వస్తుంది. పార్టీ ప్లస్ మీ ఎజెండా సార్. పార్టీలో ఉంటా కానీ పార్టీ అజెండాలో నేను ఉండను. నాకంటూ సపరేట్ అజెండా ఉంటుంది. ఈ ఎమ్మెల్యేకి సపరేట్ అజెండా ఉంటుంది, జనాల అజెండానే ఉంటుంది. అంతే, దేనికి బెండ్ గాను. ఎందుకంటే ఎవరికి నేను రూపాయి పంచను, రూపాయి తీసుకోను. డబ్బులు తీసుకోకపోతే అయిపోయింది, అక్కడే సగం దరిద్రం పోతుంది. డబ్బులు తీసుకోను, అవసరమైతే డబ్బులు నేను ఇస్తాను తప్ప డబ్బులు తీసుకోను. డబ్బులు ఇచ్చేది కూడా ఏంటంటే సారా ప్యాకెట్కి, బిర్యానీ ప్యాకెట్లకు కాదు. స్వతహాగా ముందుగా నాకు ఎలక్షన్స్తో సంబంధం లేదు. ఇప్పటి నుంచి నేను ఎంటర్ అయిపోతున్నాను. నేను స్వతహాగా నేను ఏమి ఇవ్వాలనుకుంటే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. పేదవాళ్ళకి చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. సర్వీసులు ఎప్పుడు చేస్తూనే ఉంటాను. సర్వీసులు ఎప్పుడు చేసేవాడు జనాల్లోనే ఉంటాడు, జనాల కోసమే ఉంటాడు. సింపుల్ థింగ్స్ అంతే. గెలిచినా గెలవకపోయినా నేను జనాలతోనే ఉంటాను. ఎప్పుడన్నా గెలవనివ్వండి, నాకు గెలిపోవడం నాకు పెద్ద కిక్ ఇవ్వవు, జనాలతో ఉంటాను అంతే. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. ఫుల్ క్లారిటీ సార్, ప్రతి దాంట్లోనూ క్లారిటీలో ఉన్నాను. ఎక్కడికక్కడ వస్తారా? రండి, కూర్చోండి. సార్ మీరు చేసేది మీరు ఒకటి సార్, మంచి కోసం మీరు చేసేది చేయండి. నేను తప్పు చేసినా కూడా నా మీడియాకి అందరికీ చెప్తున్నాను, నేను తప్పు చేసినా కూడా కాలర్ పట్టుకొని అడిగే హక్కు మీకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నేను తప్పు చేయను, మాట పడను. తప్పు చేయను, పొరపాటు కూడా తప్పు చేయను, మాట పడను. పొరపాటున నేను తప్పు చేశానంటే కాలర్ పట్టుకోవడం అడగండి. ఏ విషయంలో అయినా సరే, ఎక్కడైనా సరే మీకు దొరకను నేను. అసలు నాకు ప్యూర్ లోపల ఒకటి ఉంటే ప్రాబ్లం ఉంటుంది. అసలు లోపల ఫిల్టర్లెస్, టోటల్ ఓపెన్ మైండ్. దిస్ ఇస్ మురళీకృష్ణ, మైనంపాటి. సార్ సినిమా గండ అనేటువంటిది మొదటి షో నేను వెళ్ళి హాల్లో చూశానండి. అవునా సార్? దట్ ఈస్ ద స్పెషల్ ఎక్స్పీరియన్స్ టు మీ. ఎందుకంటే చాలామంది ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చూడాలి అని అన్నారు. సార్ సినిమా ఫస్ట్ యూట్యూబ్లో సార్ గురించి చూడటం జరిగింది. పరిచయం అయిన తర్వాత తప్పనిసరిగా మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి వెళ్ళాను. అసలు ఆ సినిమా చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు సారు అందులో అసలు సూపర్ సార్, అసలు నిజమైన పవర్ స్టార్ మీరే. ఎస్, దట్ ఈస్ ట్రూత్ అండి. ఎక్సలెంట్. అసలు సార్ యాక్షన్ చూసి చాలా అద్భుతంగా ఉంటుందండి. గండా అనే సినిమా నేను హాల్లోకి వెళ్ళి చూసాను. అది కూడా చెప్తాను. సో ఐ వాంట్ టు ఎంకరేజ్. అసలు తర్వాత కూడా సార్ గారిని మేమందరం కూడా అప్పుడు మాట్లాడానండి మీతో. తర్వాత ఆ టైంలో తర్వాత నుంచి కూడా నేను మీతో కమ్యూనికేషన్, ఎప్పుడు కూడా సార్ పెట్టే వీడియోస్ చూడండి అందరూ. సార్ యూట్యూబ్లో ఏదైతే వీడియో పెడతా అది కనుక చూశారంటే నిజంగా ఎవరైతే సినిమా ఫీల్డ్లో పైకి రావాలనుకుంటే చూస్తే మటుకు మీకు ఖచ్చితంగా కూడా మోటివేషన్ వస్తుంది. 100% చెప్తున్నానండి నేను. ఇప్పుడు సార్ని మన వారణాసి సూర్య గారిని మనం ఆదర్శంగా కూడా తీసుకొని మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము, ఐ9 ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతోటి. అందులో కూడా 0 బడ్జెట్. మేమేంటంటే షార్ట్ ఫిల్మ్స్ తీసాం సార్. అందులో నో వన్ విల్ టేక్ ఎనీ మనీ, సేమ్ కాన్సెప్ట్. సో అందులో ఏంటంటే చాలామంది కూడా నటించారు. ఇక్కడ నేను సార్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెప్పడం ఏంటంటే, ఒక అమ్మాయి ఉండేది, షీ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ జూనియర్ ఆర్టిస్ట్. ఆమెకు ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు, జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఉండేది. అంటే డైలాగ్స్ ఏమి ఉండవండి మామూలుగా. సో ఎప్పుడైతే మేము అవకాశం ఇచ్చామో, మా దాంట్లో డైలాగ్స్ ఉంటాయి కదా, షార్ట్ ఫిల్మ్ అంటే డైలాగ్స్ ఉంటాయి. ఆమె చెప్పిందో ఆ షార్ట్ ఫిల్మ్స్లో నటించిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్ మారిపోయింది. నౌ షీఈ్ వర్కింగ్ యాజ్ ఏ, కొన్ని సినిమాల్లో ఆమె హీరోయిన్గా చేస్తుంది. స్మాల్ బడ్జెట్ సినిమాలో ఆమె హీరోయిన్గా చేస్తుంది. చెప్తాను, వివరాలు ఇస్తాను.
అది నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆమె అసలు నిజంగా ఈ క్రెడిట్ అంతా కూడా సార్కే వస్తుంది. ఎందుకంటే ఎవరైతే జీరో బడ్జెట్ సినిమాలు చేశారో వాళ్ళకి దీన్ని బేస్ చేసుకుని వేరే అవకాశాలు వస్తాయి. ఓకే ఓకే. అది సార్ యొక్క క్రెడిట్ ఎప్పుడు కూడా ఇవ్వాలండి. అలాగే ఇప్పుడు సార్ రాజకీయాల్లో రాబోతున్నారు, అసలు మరో చరిత్ర సృష్టించబోతున్నారు సార్ అని కూడా నాకు అనిపిస్తుందండి. లాస్ట్ టైం ఇది వాస్తవం అండి, లాస్ట్ టైం పార్క్ దగ్గర కూడా కొంత క్యాంపెయిన్ చూడంగానే నేను ఫస్ట్ చూడంగానే చెప్పాను సారు రాజకీయాల్లోకి వెళ్తున్నారు అంటే, కాదండి వేరే కాన్సెప్ట్ కాదు, ఖచ్చితంగా సార్ రాజకీయాల్లో వస్తే మటుకు 100% సక్సెస్ అవుతారండి. చూద్దాం సార్, ఇటువంటి కూడా మీరు చేయాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. అసలు సార్ చెప్పింది ఎవరో తెలుసా, అమెరికా సిస్టమ్ అదే. అమెరికాలో ఆన్లైన్లోనే జరుగుతాయండి ప్రచారం కూడా. అనవసరమైనటువంటి వేస్టేజ్ ఖర్చులు పెట్టడం అదంతా ప్రజల సంక్షేమానికి కూడా సార్ కృషి చేస్తారు. అది గమనించాల్సినటువంటి విషయం అండి. నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ సార్, మీ వల్ల చాలా ఫ్యామిలీలు బాగుపడ్డాయి. ఆ పుణ్యం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. ఇలాంటివి పెట్టద్దు సినిమా ఇండస్ట్రీలో, వీడికి నేను దూరం ఉండదు. కానీ అనేది మీరు నా ఫ్యామిలీ సార్, నాకు పక్కన ఇలా ఉండాలి తప్ప ఇక్కడ ఉండకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చాలా మంది కూడా దేవుడు లాంటి వారండి. మీ ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా అలాగే అభివృద్ధి చెందాలి. సార్ కనుక రాజకీయాల్లో కనుక వచ్చి ఆయన ఏ పార్టీలో చేస్తారనేది త్వరలో ఆయన ప్రకటిస్తారు. 100% కూడా నిజంగా వర్క్ చేయాలనుకునే వాడికి సార్కి సపోర్ట్ చేసి ఎన్నికల్లో కనుక గెలిపించినట్టయితే తప్పనిసరిగా కూడా ప్రజల యొక్క తలరాతను ఆయన మారుస్తారు అనమాట. 100% నమ్ముతారు. అలాగే ప్రతి యూట్యూబ్ వాళ్ళు కూడా సార్ ఏదైతే చేస్తున్నారో వాటన్నిటినీ కూడా వాళ్ళు బాగా ప్రచారం చేసి ఎక్కువగా వీలైనంత ఎక్కువ షేర్ చేయండి. సార్ అనేటువంటి ఒక త్వరలో ఒక రాజకీయ నాయకుడిగా ఉద్భవించాలి. ఇప్పుడే చెప్పారు కదా, ఒక పెద్ద బిల్డింగ్ కడతాను, అందులో మీ అందరికీ ఉంటుంది. ఇదంతా 100% త్వరలో అది ఫలించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.